కళ్ళు దొబ్బాయారా నీకు? సారీ చెల్లమ్మ, చూసుకోలేదు. చూసుకోలేదు, ఎంత గట్టిగా తగలా? మేడం నేను గట్టిగా ఉంటా కాబట్టి గట్టిగా తెలియదు చెల్లమ్మ, నేను అంతే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే జిమ్కి వెళ్తా కదా. చెల్లెలకి ఇలాగే తగులుతావా? నీకు ఇంట్లో ఫ్యామిలీ లేదా? అయ్యో మీరు కూడా నా చెల్లి. పెట్టి పెంచారా నిన్ను? సంస్కారం పద్ధతి పెట్టి పెంచారు. ట్రిపుల్ ఎక్స్ సోపు అవన్నీ కలిపి పెంచారు. ఏం ట్రిపుల్ ఎక్స్ సోపు అవన్నీ కలిపి పెంచారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత గట్టిగా తగిలింది అసలు నీకు? మీరు వీక్ గా ఉన్నారు మేడం, అందుకనే మీకు అట్లా ఎక్కడ పెట్టుకుని చెల్లమ్మ మీకు మీ బాడీ వీక్ ఉంది కాబట్టి నా బాడీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీకు అట్లా అయింది, అంతేగాని నార్మల్ గానే గుద్దాను నేను. అదే నీ చెల్లెలు కానీ ఎక్కడ గుద్దితే గుద్దాను. మా చెల్లి వాళ్ళ అక్క వాళ్ళు గట్టిగానే ఉంటారు. మీరు కొంచెం వీక్ ఉన్నారు, బక్కగా ఉన్నారు కాబట్టి. నీకెందుకు అన్ని? నీ వీక్ గా ఉంటే నీకెందుకు, సన్నగా ఉంటే నీకెందుకు, లావ్ గా ఉంటే నీకెందుకు? నీకు అవసరమా? చెల్లమ్మ ఫీలింగ్స్ అంటే ఏంటి? కుదిరినే కాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? ఒక అమ్మాయిని రోడ్డు మీద చేసేస్తున్నావు. ఇట్లా గుద్దుకుంటున్న అందరు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఇంకా ప్రపంచంలో ఎవరు ఉంటారు, అందరు పోలీస్ స్టేషన్ లో కాపురాలు చేస్తారు. అర్థమైందా? నువ్వు నన్ను గుర్తి మళ్ళీ నమ్మి చూస్తున్నావు. మా డాడీ ఫోన్ చేస్తాను. నీకు బాగా ఎక్కువైపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇట్లా రోడ్డు మీద అమ్మాయి. మీ డాడీ కమిషనరా? అని నువ్వు అసలు భయపడవా? నువ్వు భయపడవా అసలు? నీకు భయపడని చెల్లమ్మన్నా, లేకపోతే ఏంది అని చెప్పేసి అని అంటుంటే కదా. లాగి ఉండి పీకనంటే మళ్ళీ తగిలిందే కాకుండా మళ్ళీ ఏంటో చెల్లమ్మ. మీకు బీపీ ఎక్కువ కదా? మీకు బీపీ ఉంది కదా? బీపీ షుగర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏదైనా ఉంది. నీకు అనవసరం. తగిలింది నువ్వు సారీ చెప్పు. నేను నచ్చానా మీకు ఇంత దగ్గరకు వచ్చేస్తున్నారు? సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ అది చెప్పాలి. చెల్లమ్మ అని అన్న చూసినావా? ఆండే పో. తగిలినందుకు మళ్ళీ సారీ చెప్పండి అన్ని మాట్లాడతావే నువ్వు. చెల్లమ్మ చూడకుండా అడ్రస్ చెప్పు. అడ్రస్ ఎక్కడ? ఎందుకు రూమ్ వస్తావా? అడ్రస్ నీకెందుకు చెల్లమ్మ? నువ్వు తగిలినప్పుడు సారీ చెప్పాలి కదా. నేను చెప్దామనే లోపల కళ్ళు అంటే ఆగాలి కదా. గుద్దిన తర్వాత సారీ అమ్మా అని చెప్పేసి చెల్లమ్మ అన్న సారీ కూడా చెప్తా కదా, అంతేగాని సెంటర్ ఫ్రెష్ స్ట్రింగ్ వేసినట్టు ఎట్లా వాగుతుంటే ఎట్లా అమ్మా? కొంచెం ఆలోచించిన అన్నా సరే. ఇప్పుడు ఇన్ని మాటలు అన్నావు కదా, సారీ చెప్పాను ఏం చెప్పాను కానీ దబే దబా